మీరు ఇట్లా తిరగాలి బాడీ. లెగ్స్ రెడీ, ఫెచ్. ఓకే ఓకేనా? యోగా చేయండి ఇక్కడ. యోగా మేడం, యోగా టీచర్. రెడీ, గుడ్ బాయ్. గుడ్. అండ్ చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు, అంటే 30 డేస్లో చేశారు మళ్ళీ ఎట్లా కంటిన్యూ, మీ మాట వింటదా లేదా అనేది. సో దానికోసం మేము ఒక చిన్న డెమో చేద్దాం అనుకుంటున్నాము. ఓకే బేటా, నమస్తే నమస్తే. గుడ్, ఎస్, సూపర్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. నైస్ నైస్. Be a good boy. Promise me. గుడ్. Good. No. Good boy. Good boy. Yes. గుడ్ జాబ్ రే, సూపర్ నైస్, గుడ్ బాయ్. ఒక కమాండ్ కి యా పర్ఫెక్షన్ రావడానికి ఇప్పుడు ఏవేవో ఫీల్డ్ లో మేము జీనియస్, మేము గ్రేట్ కావచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూ సిట్ స్టాండ్ ఇవేనా అని అనుకున్నప్పటికి, ఇప్పుడు ఇక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకున్నప్పుడు చాలా డిఫికల్ట్ ఉంది. వీడు బుజ్జోడు చాలా కష్టపడ్డాడు నేర్చుకోవడానికి. మీరు కూడా అంటే మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి మీరు కొంచెం కష్టపడుతున్నారు. అది ట్రైనింగ్ ఇవ్వడానికి ఎంత కష్టపడుతుంది నాకు నిజానికి. యాక్చువల్లీ వీ హ్యావ్ కమ్, ఫైనల్ వీడియో కూడా మీరు చూసింటారు. We are very happy for Rex and congratulations sir. Thank you so much. You have done a great job. Thank you so much sir. Actually I am very much happy that my kid is doing so many activities. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత షార్ట్ టైంలో. అసలు 30 days అనే నథింగ్, ఇంత షార్ట్ టైంలో మీరు అసలు దీన్ని కన్వర్ట్ చేశారు ఇట్లా అంటే వీఆర్ వెరీ మచ్ హ్యాపీ టు సీ దిస్. అండ్ చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు, అంటే 30 డేస్లో చేశారు మళ్ళీ ఎట్లా కంటిన్యూ, మీ మాట వింటదా లేదా అనేది. సో దానికోసం మేము ఒక చిన్న డెమో చేద్దాం అనుకుంటున్నాము. అది వింటది అనేది 100% నమ్మకంతో వీఆర్ డూయింగ్ దిస్. యా. సో ఓకే గాయ్స్, యాక్చువల్గా కొంతమంది అడుగుతున్నారు కదా. సో ఏమంటున్నారంటే, మీరు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, అంటే మీ కమాండ్స్ మీ వాయిస్కి అలవాటు పడిన తర్వాత పెట్ పేరెంట్స్ మాట వింటదా వినదా అనేసి కొంతమంది డౌట్ ఉంది. అయితే చాలామంది వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేయకపోవడము, లేదా ఇలాంటి డెమో వీడియోస్ అప్పుడు పేరెంట్స్ డైరెక్ట్గా వస్తారు, వాటిని మీట్ అవుతారు, తర్వాత వెంటనే ట్రైనింగ్ అంటే కూడా ఫస్ట్ వీళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి కదా. సో సార్ వాళ్ళైతే బాగా హార్డ్ వర్క్ చేసాం సార్ అని చెప్తున్నారు. మరి ఒకసారి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వాళ్ళు కమాండ్స్ ఇచ్చేటప్పుడు ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే నేను కరెక్షన్ కూడా చేస్తాను. ఆ కరెక్షన్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని నేను చెప్తున్నానంటే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఇక ఆలస్యం చేయకుండా పేరెంట్స్ తోటి, అంటే సార్ గారితో రెక్స్కి కమాండ్స్ అనేవి మనం ఇప్పిద్దాము. అంటే డెమో ట్రైనింగ్ చేస్తారు. సో వాచ్ చేయండి. దిస్ ఈజ్ బాలుకృష్ణన్, వెల్కమ్ టు మై ఛానల్ బాలూస్ K9 డాగ్ ట్రైనింగ్. లెట్స్ వాచ్ డెమో విత్ పేరెంట్స్. ఓకే, నేను మీ అంత షార్ప్ అయితే కాదు, కానీ we will do this. యా సార్, నాకు మీకు రాకపోయినా వాడు చేయగలడు, వాడు చేస్తాడు. అండ్ మేడం మీరు కూడా రెడీగా ఉంటారు, అట్లీస్ట్ కొన్ని కమాండ్స్ మీతో కూడా చేస్తాను. సో గైస్, గెట్ రెడీ. 1 2 3 come on. Rex, sit. Shake hand. Other shake hand. High five. High five. Good. Yes. నైస్, సూపర్ సూపర్ ఎక్స్, గుడ్ బాయ్, గుడ్ బాయ్, సూపర్ డూయింగ్. సార్ ఇప్పుడు నమస్తే చెప్పించండి సార్. రెక్స్. ఓకే ఓకే, సిట్ చెప్పి నమస్తే చెప్పించండి. రెక్స్, సిట్ సిట్ సిట్. నమస్తే నమస్తే. గుడ్, ఎస్, గుడ్. మీరు ఈ హ్యాండ్ ఇవ్వకూడదు, ఈ హ్యాండ్ ఇవ్వకూడదు, మళ్ళీ చేయండి సేమ్. రెక్స్. సరే ఓకే బేటా, నమస్తే నమస్తే. గుడ్, ఎస్, సూపర్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. నైస్ నైస్, చెప్పండి. కమ్, సిట్ సిట్. గుడ్ బాయ్. స్టే. నీకేం పని కూరగాయలతో? స్టే స్టే స్టే. గుడ్, స్టే స్టే స్టే. కమ్. గుడ్, ఎస్, వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్ అన్న. చిన్న కరెక్షన్ సార్, సిట్ చెప్తారు కదా, సిట్ చెప్పేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా తీసుకెళ్ళిపోయి రెక్స్ కమ్ హియర్, ఇట్లా తిప్పుకోండి, మీ దగ్గర తిప్పిన ఎదురుగా. సిట్, గుడ్. స్టే, ఒక్కసారి సార్. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఎస్, హియర్, ఎస్. ఓకే, అక్కడ కమ్ చెప్పకండి, హియర్ హియర్ అన్నాను అంతే. ఆ గెచ్చర్ ఇట్లా యూజ్ చేయండి, తీసుకెళ్ళండి సార్.
అటు తీసుకొని తిప్పుకొని సిట్ చెప్పండి. సిట్. కమాండ్ గట్టి అంతే. స్టే. గుడ్ 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 స్టే. గుడ్ కరెక్షన్ అన్న. గుడ్ కరెక్షన్. హియర్ చెప్పండి సార్. హియర్. ఎస్. ఇప్పుడు ఎస్. గుడ్ బాయ్. నైస్. గుడ్ కరెక్షన్ సార్. సార్ డూయింగ్ గ్రేట్. సో కీప్ ఇట్ అప్. ఇలాగే చేయండి. Thank you. కమ్ సిట్ చెప్పండి. సెట్. నో చెప్పండి. ఇట్లా నో. నో. ఓకే. నో. గుడ్ బాయ్. గుడ్ బాయ్. గుడ్ జాబ్. గుడ్ కరెక్షన్. గుడ్ కరెక్షన్. గుడ్ కరెక్షన్. గుడ్ బాయ్. గుడ్ బాయ్. గుడ్ బాయ్. రిలీజ్. రిలీజ్. రిలీజ్ చేయమని మీకు చెప్తున్నా, మీరు ఎస్ అనే వర్డ్తో రిలీజ్ చేయాలి. ఓకే మేడం, ఆడ కూర్చొని చూసే బాగుంది కదా, కూర్చొని చూసే బాగుంది కదా, మా సార్ని అంటారు మీరు చేయండి. వచ్చి నాతో మీకేం ఛాలెంజ్ మేడం, మీరు చేయండి. ఓకే మేడం, ఈ నో కమాండ్కి పప్పి ఇక్కడ ఉంటే మనం స్ట్రైట్ ఉండకూడదు. సిట్ చెప్పండి, నేను చెప్తాను. గుడ్. ఒక్కసారి మేడం, రెక్స్ బి ఏ గుడ్ బాయ్. రెక్స్ బి ఏ గుడ్ బాయ్. ప్రామిస్ మీ. ప్రామిస్ మీ. ప్రామిస్. గుడ్. రెక్స్ నో. అంతే. ఇటు తిరగండి. గుడ్. రెక్స్ అంతే. నో. వేసేయండి. గుడ్ బాయ్. గుడ్ బాయ్. గుడ్ బాయ్. గుడ్ బాయ్. గుడ్ స్టే. గుడ్ బాయ్. నో అది రిలీజ్. yes. నైస్. మేడం ఒక్కసారి నాతో డెప్త్గా అబ్జర్వ్ చేయండి. చిన్ని ఉన్నిలే సింపుల్ మేడం. కిబిల్ పట్టుకునే అన్నీ మీకు కరెక్ట్గా చేస్తున్నారు. కిబిల్ వర్క్ అయితే కమాండ్ ఎట్లా చెప్తాను. రెక్స్ రెడీ, సిట్, గుడ్ బాయ్. రెక్స్ ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు మేడం, మనము ఇక్కడ ఉండాలా. రెక్స్ గుడ్ బాయ్, ప్రామిస్ మీ. ఏ గుడ్ బాయ్. రెక్స్ ఒక్కటే సార్ చూడండి. నో. గుడ్. మీరు బెండ్ అవ్వకూడదు. అప్పుడు బెండ్ అయితే లేస్తారు వాడు. గుడ్. నేను ఎప్పుడు బెండ్ అయితే చూడండి. గుడ్. ఎస్. నైస్, సూపర్ నైస్. అట్లా ఓకే. మీరు ఇట్లే ఉన్నాను అనుకో, వాడు వచ్చే చూస్తారు. మీరు చెప్పినాక లేసేయాలి. ఇంకా గుడ్ అంతే. గుడ్ అనేది ఒక 3-4 టైమ్స్ చెప్పి రిలీజ్ చేయండి. రిలీజ్ అంటే ఎస్ అని అర్థం. ఇది ఒక్కటి ఇట్లా పెట్టుకోండి. ఓకే, మేక్ హిమ్ సిట్. Next come. Sit. బి ఏ గుడ్ బాయ్ నాన్న. Good boy. Promise me. Be a good boy. Promise me. గుడ్. Good. No. Good boy. Good boy. Good boy. Yes. Good job. Super nice. Good boy. Rex, sit. Center. కూర్చోవాలి, పైకి ఎత్తండి చెయ్యి. ఎస్ అని చెప్పేసి. Yes. గుడ్ జాబ్ నాన్న, గుడ్ జాబ్, సూపర్, గుడ్ జాబ్, సూపర్ నైస్, గుడ్ బాయ్. మీకు ప్రాక్టీస్ అయిపోతే స్పీడ్ వస్తుంది. రెక్స్ సిట్, గుడ్ జాబ్. టేక్ మీ. రెక్స్ సెంటర్. ఎస్. అట్లా ఇట్లా చేసి. ఇప్పుడు నీకు కాదు ప్రాక్టీస్, నాకు కావాలి. వాడికి కావాలి. నెక్స్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి. వాడికి అవసరం లేదు, మీకు కావాలి. సార్ ట్రై ప్లేస్ కమెంట్స్. సింపుల్ సార్. బాక్స్ తీసుకోండి, ఇలా తిరగండి, అలా పెట్టేసేయండి. వాడికి ఏం చెప్పద్దు. వాడు కూర్చున్నాక ఎస్ అని రివార్డ్ ఇచ్చి అప్పుడు మళ్ళీ బ్యాగ్ తీసుకెళ్ళి సేమ్ ఇటువైపు తిప్పుకొని ప్లేస్ అని చెప్పి మీరు కూడా వచ్చేసింది ఇట. వాడు కూర్చుంటాడు. ఓకేనా? స్టార్ట్. ఎస్. ఓకే, కమ్ బ్యాక్వర్డ్. వచ్చేసి పిలిచాను, కమ్ అని చెప్పండి. కమ్. తిప్పి ప్లేస్ చెప్పండి. కమ్. ప్లేస్. వెళ్ళాలి మీరు. ప్లేస్. వావ్. ఎస్. గుడ్ బై. లెగ్స్ అవతలైతుల పైన కానీ కరెక్షన్ చేసుకుంటాడు వాడు. అదే మూమెంట్ బాగా స్పీడ్ ఉండాలి సార్. తేడా అంతే. మీకు నాకు తేడా ఏంటంటే బాడీ లాంగ్వేజ్ స్పీడ్ అంతే. నేను ఇప్పుడు చూస్తా చూడు. రెక్స్ గుడ్ జాబ్, గుడ్ ప్లేస్, గుడ్. రెక్స్ ఎస్, కమ్ గుడ్ బాయ్. రెక్స్ ఈజీ ప్లేస్. ఎస్, సూపర్ నైస్. గుడ్ జాబ్ బేటా.
నా స్టైల్ అట్లా ఉంటుంది అంతే. స్పీడ్ ఎక్స్పీరియన్స్ అది నాకు. ఇప్పుడు ఈరోజు కొత్త కాదు కదా, నేను దాదాపు 6-7 ఇయర్స్ నుంచి ట్రైనింగ్ ఉంది. నా ఓన్ డాగ్స్తో కలిపి 6-7 ఇయర్స్ యా ఎస్ మేడం. గుడ్ జాబ్ వన్స్. టైం వాడు రూమ్ వెకెట్ సార్, వాడు రూమ్ వెకెట్ కాదు, వీని స్టామినా చూద్దాం. మనం 1 అవర్ అవుతుందా స్టార్ట్ చేసి మేడం? ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుందా స్టార్ట్ చేసిన. రెడీ నెక్స్ట్. ఏం కాదు సూపర్ నైస్. Mommy satisfaction. Next, come sit. Next, ready? Fetch. Yes. గుడ్ బాయ్. ఓకే సి ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు కీస్ ఇంట్లో ఒక చోట పెడుతున్నారు అనుకుందాం, సెల్ఫ్ దగ్గర. సెల్ఫ్ అంటే మళ్ళీ డ్రాయర్లో పెట్టకూడదు, అంటే ఐ మీన్ టేబుల్ డ్రాయర్ అండి. మళ్ళా సో ఇది ఏం చేస్తారంటే ఆ ప్లేస్ అలవాటు చేయాలి. అంటే ఇక్కడ ఉంటుంది. రెక్స్ రెడీ బేటా, రెక్స్ రెడీ. గుడ్ బాయ్. హౌస్ ఎస్ సి. సో అది కూడా మనం చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ అట్లా మీరు ఏదైనా చేసుకోవచ్చు. మీ టీవీ రిమోట్ అవచ్చు, ఏదైనా కానీ వారికి వచ్చు తేవడం నేర్పించాలంతే. తేవడం వస్తుంది, అప్లికేబుల్ ఆ టాయ్కి, అంటే ఆ ఆబ్జెక్ట్, ఆ వస్తువు ఏది ఉందో ఆ వస్తువుకి మీరు అప్లికేబుల్ చేసుకోండి. ఇది ట్రై చేయండి ఒకసారి. ఫుడ్ ఈ చేతిలో, కీ ఆ చేతిలో, మీరు ఇటు పక్క రండి, కనిపిస్తుంది వీడియో. రెక్స్ అని చెప్పేసి ఇక్కడ రండి, ఆడ పెట్టేసండి. పెట్టేసండి, మీరు చెప్తా. గెట్ మై కీస్ అనండి. గుడ్ బాయ్, గుడ్ బాయ్, సూపర్. ఓకే ఓకే. హోల్డ్ హౌస్, హోల్డ్ హౌస్. ఎస్ ఇచ్చేసి. ఎస్. ఇప్పుడు హోల్డ్ చెప్పి ఫెచ్ అని బ్యాక్ వెళ్ళండి సార్. ఓకే. హోల్డ్ బ్యాక్ వెళ్ళండి, ఫెచ్ అని చెప్పండి. ఫెచ్ ఫెచ్ హౌస్ అనండి సార్, పిలిచండి. కమ్ హౌస్. ఎస్ సార్. ఇక్కడ బాల్ ఉన్నప్పుడు కమ్ అని చెప్పొద్దండి సార్, ఖచ్చితంగా ఫెచ్ చేయము. అంటే అది మామూలు జనరల్గా ఉన్నప్పుడు మీరు రీకాల్స్ అప్పుడు పేరుతో రెక్స్ కానీ రెక్స్ కమ్ అని కానీ ఏదైనా వాడండి. మీరు బాల్ ఉన్నప్పుడు ఫెచ్ అని అనాలి, లేదా గెట్ ద బాల్ అని అనండి. రైట్, డూ ఇట్ వన్స్ అగైన్. అంటే హోల్డ్ హౌస్ అయిపోయింది, వాడికి ఇచ్చేసి ఫెచ్ అని ముందే అనుకుంటారా, వెనక్కి రావాలా మీరు వెంటనే. రైట్, మనకి ఇవ్వడము, నోట్లో హోల్డ్ చెప్పడము, ఫెచ్ అని బ్యాక్ వెళ్తాం. హౌస్. యా గుడ్. ఒకసారి మళ్ళీ ఒకసారి కూర్చోబెట్టండి సార్, వాడిని కూర్చోబెట్టండి. సిట్ చెప్పండి. హోల్డ్ మీరు ఇవ్వాలి, ఇందాక కావాలి, హోల్డ్ చెప్పాలి. సిట్ చెప్పండి. హోల్డ్ అని ఇప్పుడు అది హోల్డ్ అని బాల్ ఇచ్చేసి హోల్డ్. ఫెచ్ హౌస్. గుడ్ జాబ్. ఎస్ ఎస్. గుడ్. ఎస్, కొద్దిగా అట్లా మిస్ అవుతుంటాయండి. ఎస్ అనే వర్డ్ మర్చిపోయాం. ఓకే రైట్. సో కమ్, ఇప్పుడు ఏం చేస్తుంటే జస్ట్ త్రో ద బాల్ అండ్ అంటే త్రో రెక్స్ ఫెచ్ అని పారేలా. రెక్స్ ఫెచ్. గుడ్ బాయ్. గుడ్ బాయ్. అడగండి. ఎస్. గుడ్ జాబ్ రెక్స్, గుడ్ జాబ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. సో డూ ఇట్ వన్స్ అగైన్ సార్. రెక్స్ రెడీ. గుడ్, సూపర్. సేమ్ అలాగే రెక్స్ ఫెచ్ అంటారు కదా, గుడ్ బాయ్. చూడండి వాడు కమాండ్ ఎట్లా రిజిస్టర్ అయ్యేది. ఫెచ్ అని పారండి, గుడ్ బాయ్ అండ్ తీసుకుంటానే గుడ్ బాయ్ అని చెప్పి వస్తేనే హౌస్ అని చెప్పండి. వాడు తిరిగిరాను, గ్రౌండ్ తిరిగిరాని హౌస్ అని చెప్పి ఎస్ అని ఇచ్చేసి. ఇప్పుడు మనకి లూర్ ఎట్లా తెలిసేది, ఇట్లా లూర్. రెక్స్ రెడీ. అట్లా బాగా ఆటలాగా ఉండాలి, గేమ్ లాగా. రెక్స్ రెడీ. గుడ్ జాబ్. ఫెచ్ అని అడగండి. ఫెచ్ హౌస్ రెడీ. ఇప్పుడు చెప్పండి ఇక. రెక్స్ రెడీ. ఫెచ్. ఓ ఈజీ బేటా. గుడ్ బాయ్. గుడ్ బాయ్. గుడ్ బాయ్. ఫెచ్ అండి. కమ్. ఫెచ్ ఫెచ్ సార్, ఫెచ్. ఫెచ్ ఫెచ్. హౌస్. గుడ్. ఎస్ ఎస్ ఎస్, యు ఆర్ మిస్సింగ్ ఎస్ వర్డ్. ఎస్ ఈజ్ ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ వర్డ్. గుడ్ బాయ్ సార్, డూయింగ్ గ్రేట్ సార్. అసలు కొంతమంది చేయలేరు కూడా, చేయలేరు. డూయింగ్ గ్రేట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే సార్, మేక్ హిమ్ టు సిట్ పొజిషన్. ఓకే. తర్వాత స్టే. ఓకే. స్టే చెప్తారు కదా, లీవ్ కింద పెట్టేసి గెట్ ద బాల్. మీరు వస్తూనే గెట్ ద బాల్. ఎస్ అని చెప్పి అలా. ఎస్ అంటే వాళ్ళు లేస్తారు అక్కడ నుంచి. ఓకే రైట్. బాల్ ఈ చేతిలో పట్టుకోండి.
ఓకే రైట్ మేక్ హిమ్ టు సిట్ స్ట్రైట్ సిట్ పెట్టండి రైట్ గో గో డూ ఇట్ సిట్ సిట్ స్టే చెప్పండి స్టే స్టే లీవ్ చెప్పండి సార్ పారేయకండి మనకి అంత డెప్త్ ట్రైనింగ్ ఏ కమ్ రెక్స్ ఓకే రెక్స్ ఫెచ్ పారేసిన అడ్జేషన్ కదా సార్ ఇప్పుడు మనం అది కాదు చేస్తుండేది ఓకే లీవ్ చెప్తున్నాం లీవ్ అంటే నువ్వు వదిలేదాన్ని అని మనం చెప్తున్నాం లీవ్ అని మీరు కింద ఇట్లా పెట్టేసేయాలి ఓకే పెట్టాలి మీరు అంతా వంగలేకపోతే జస్ట్ ఇట్లా వదిలేసేయండి కానీ మీ కమాండ్ గట్టిగా లీవ్ నేను మా వీడియోస్ నుండి లీవ్ అంటా నేను గట్టిగా అట్లా రైట్ తీసుకెళ్ళండి ఫుడ్ చూపించి తీసుకెళ్ళండి గుడ్ మేక్ హిమ్ టు సిట్ 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 స్టే చెప్పండి స్టే స్టే లీవ్ చెప్పండి లీవ్ ఫెచ్ గుడ్ జాబ్ ఓకే ఎస్ లెట్ మీ షో యూ ఒక్కసారి నేను చూపిస్తాను అది ఎట్లా అయ్యాలి అనేది రెక్స్ రెడీ కమ్ హియర్ బడి యూ రెక్స్ సిట్ గుడ్ బాయ్ రెక్స్ స్టే గుడ్ 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 రెక్స్ లీవ్ ఈ గెచ్చర్ గుడ్ 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 ఎస్ గెట్ ద బాల్ హౌస్ ఎస్ ఓకే రైట్ బాల్ కింద పెడితేనే హ్యాండ్ ఇట్ రావాలి గెచ్చర్ రావాలి ఆగుంగా అనేసి ఆ స్టేకి దాన్ని సింక్రనైజ్ చేయాలన్నమాట అంటే లీవ్కి లీవ్ లీవ్ అని సింక్రనైజ్ చేయండి రైట్ గో సిట్ స్టే చెప్పండి ఓకే స్టే స్టే లీవ్ లీవ్ ఎస్ గెట్ ద బాల్ గుడ్ ఎస్ నైస్ గుడ్ జాబ్ నాన్న సూపర్ సూపర్ ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఫ్రీ అవుతారు అట్లా మమ్మ పప్పి డూయింగ్ గ్రేట్ నా ఓకే ఓకే సిట్ చెప్పండి సిట్ స్టే నో చెప్పండి నో 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 గుడ్ జాబ్ నో రిలీజ్ ఎస్ గుడ్ జాబ్ గుడ్ బాయ్ గెట్ ద బాల్ గుడ్ బాయ్ సూపర్ నైస్ నేను చెప్తున్నాను మేడం అంటే మేడం ట్రైనింగ్ షుడ్ బి ఆఫ్ ప్లేఫుల్ మనం అది అదే ఎంత చెప్పినా కూడా మీకు ప్రాక్టీస్ ఉండాలి కానీ బాగా చేస్తున్నారు సో ఐ అప్రిషియేట్ దట్ రెక్స్ గుడ్ బాయ్ బేటా యు వాంట్ దిస్ గుడ్ బాయ్ యు వాంట్ దిస్ సిట్ గుడ్ రెక్స్ కమాండ్ ఒక్కసారి ఇవ్వండి సార్ రెక్స్ నో గుడ్ 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 ఎస్ సూపర్ నైస్ గుడ్ జాబ్ గెట్ దమ్ ఎస్ అన్నప్పుడు మీరు నిదానం ఎస్ ఫ్లాష్ మాత్రం రావాలి మీ హ్యాండ్ ఆ కమాండ్ వరకు రైట్ సో డూ ఇట్ వన్స్ అగైన్ సార్ ఓకే రెడీ ఉండు ఓకే మేక్ సేమ్ ప్రాసెస్ తీసుకెళ్ళండి కమ్ సిట్ జస్ట్ నో అంతే నో ఇటు తిరగలం నో చెప్పండి నో నో బాయ్ గుడ్ నో గుడ్ నో గుడ్ బాయ్ రిలీజ్ ఎస్ హ్యాండ్ రావడం అందుకే కూడా ఆగుతున్నాడు ఎస్ అని హ్యాండ్ ఇడే పెట్టుకుంటున్నారు మీరు ఓకే కొద్దిగా రిలాక్స్ అవ్వండి మేడం యూ కమ్ Sit. Boy. Good boy. హోల్డ్ చెప్పండి Hold. House. హౌస్ వాడు ఎవరు ఇస్తున్నారు అర్థం కాకుండా బెండ్ అవ్వాలి మీరు Next, come. House. Yes. No. కన్ఫ్యూజ్ చేయకండి ఇప్పుడు ఇది పెట్టచ్చు ఇప్పుడు ఎస్ వాడు తెలియని ఒకటే చాలు బాల్ ఇలా పెట్టకండి మేడం ఇలా పెట్టుకొని వాడే తీసుకుంటాడు ఇప్పుడు హౌస్ అడగండి House. ఎస్ చెప్పండి Yes. మళ్ళీ చెప్పండి Rex. Hold. House. Yes. మేడం ఇట్లా పట్టుకోండి మేడం పట్టుకి ఓల్డ్ అంటే వాడు చేయి తీసేయాలా మళ్ళీ హౌస్ అన్నప్పుడు వెంటనే పట్టు తీసుకోవాలి మీరు ఆడే పెడితే వాడు ఆడే కొరుక్కుంటుంటాడు వాడు ఇస్తున్నావా లేదా నాకు అర్థం కాదు ఓకే డూ ఇట్ వన్స్ అగైన్ Rex. House. రెడీ కూర్చోపెట్టండి Rex, come. Hmm. Sit. Hold.
house. Yes. గుడ్ జాబ్ మేడం. ఇప్పుడు హోల్డ్ చెప్పి బ్యాక్ ఫెచ్ అని బ్యాక్ వెళ్ళండి మేడం. హోల్డ్ చెప్పండి అమ్మ. మళ్ళీ తెప్పిస్తా. హోల్డ్ చెప్పండి, అది చూపిద్దాం మనకి. హోల్డ్ ఇచ్చి బ్యాక్ వెళ్ళండి. ఫెచ్ అనండి. Fetch. Yes. హౌస్ మిస్ అయినారు. House. ఎస్ డూ ఇట్ వన్స్ అగైన్ మేడం. Come next. సారీ హోల్డ్ ఇవ్వడము ఫెచ్ అని వెళ్ళడం ఎందుకంతే సార్. కొన్ని కాదు, కొంచెం ఈ వీడియోస్ నాకు కూడా షేర్ చేస్తారు కదా. నేను చేస్తాను. సరే ఇక్కడ మీరు చూస్తున్నారా? లేదు, ఇది డైరెక్ట్ వీడియోలోనే వస్తుంది అట్లా కాదు మేడం. హోల్డ్ ఫెచ్ అట్లా వెళ్ళిపోవాలా. మీరు మళ్ళీ వరకు స్టే కమాండ్ ఇవ్వకండి. రైట్, ఆ వీడియోస్ కాదు, మిస్ చేసిన వీడియోస్. మేడంకి ప్రూఫ్ ఉంది, తీసింది. డూ ఇట్ మేడం. Rex. Hold. గ్యాప్ ఇస్తున్నారు మేడం. నేను చేస్తాను. మీరు అంత గ్యాప్ కమ్ హియర్. రెక్స్. ఎస్. ఫెచ్. హౌస్. గుడ్ జాబ్. సిట్. చెప్పిన ఎక్కువ టైం తీసుకోండి. రెక్స్ రెడీ. హోల్డ్. ఫెచ్. హౌస్. ఎస్. మీకు నేను కన్ఫ్యూజన్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్లో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకేనండి. I got it. యా I got it. తీసుకోండి అక్కడే కూర్చోపెట్టుకోండి. నా దగ్గర లేదు. Next, come. Sit. Good boy. Hold. Sit. ఫెచ్. హౌస్. House. ఎస్. గుడ్ బాయ్. మళ్ళీ ఒకసారి చూపిస్తాం మేడం. Come. మళ్ళీ ఒకసారి నేనే మీరే చేస్తారా? చేయండి. ఓకే. Come. Next, sit. Hold. అడగండి వెంటనే. గుడ్. బెండ్ అవ్వండి. హౌస్ అడగండి. House. Yes. సూపర్ నైస్. గుడ్ బాయ్. గుడ్ డూయింగ్ నా. మేడం రెక్స్ రెడీ. Okay. ఇట్లా రెక్స్ రెడీ. ఫెచ్. మీరు ఇట్లా తిరగాలి బాడీ. Okay. రెక్స్ రెడీ. ఫెచ్. ఓకే. ఓకేనా? యోగా చేయండి ఇక్కడ. యోగా మేడం, యోగా టీచర్. Rex. Ready. Fetch. Good boy. బెండ్ అవ్వండి మేడం. House కదా. హౌస్ వస్తాడు. Good boy. Only one round. Good boy. House. Yes. వావ్ నైస్. గుడ్ బాయ్. ఇది మీరు రెగ్యులర్గా చేయండి, వస్తాడు. ఇది ఎక్కువ రావాలంటే మీరు చేసింది ఏం తెలుసా? ఆ ఫెచ్ బాగా డైరెక్ట్గా మీరు తీసుకురావాలంటే హోల్డ్ ఫెచ్ సిట్. గుడ్. ఇది ఫస్ట్ బాగా చేయండి. హోల్డ్ ఫెచ్ హౌస్. ఎస్. ఇది చేస్తే అంటే డైరెక్ట్గా రావాలనే విషయం నాకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ అవసరం అవుతుంది మేడం. సో ఒక్కసారి మళ్ళీ చేయండి. గుడ్. పిలిచిపోండి. పిలిచండి. Come, baby. Sit. Rex. Ready. Fetch. గుడ్. మీరు రెడీగా ఇక్కడ రండి. బెండ్ అవ్వండి. రెడీగా. Good boy. House. One round. House. Good boy. Rex. House. Yes. నైస్ బెటర్. గుడ్ బాయ్. సూపర్ నైస్ మేడం. యాక్చువల్గా సార్ కూడా అక్కడ ఉన్నారు, వాడికి అది కూడా ఉంది, కానీ సో హీ లిజన్ టు యూ. యా, బట్ నీడ్ మోర్ ప్రాక్టీస్ మేడం. గుడ్ బాయ్. Will do definitely. అందుకే సార్ దగ్గర ఇందాక సార్ కూడా ఇచ్చారు కదా, అందుకు మళ్ళీ అక్కడికి పోతున్నాడు. చిన్న పాజ్ చేసేసి ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ రింగ్ అనేది మన ఓల్డ్ రెగ్యులర్ యూజ్ చేసేది. ఇది వచ్చేసి మన సింబాగాడు సెండ్ ఆఫ్ వచ్చినప్పుడు వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు దీన్ని ఇరుగ్గొట్టేశాడు. అంటే రింగ్లో దుంకడం అలవాటు కదా, ఇలా హ్యాంగ్ చేసింటే దాంట్లో దుంకేసరికి వాడి బాడీ పెద్దది అంటే ఇరిగిపోయింది. జస్ట్ ఇది నేను 2 days అయిన అరైవల్ అయిన నా దగ్గరికి, ఇవాళే కవర్ తీసేస్తాను, కొత్తగా ఉంది. దాదాపు 10 days పైన ఈ కమాండ్ వాడికి ప్రాక్టీస్ లేదు. ఇప్పుడు డైరెక్ట్గా నేను వాళ్ళ మదర్తో చేయిస్తానండి. చూద్దాం వాడు చేస్తాడో చేయడం, నా కమాండ్ ఎంత పవర్ఫుల్గా నా కమాండ్ అనేది రిజిస్టర్ అయిందో చూద్దాము. మేడం ఈ రింగు ఇలా పెట్టుకోండి, ఇలా మేక్ హిమ్ సిట్. గుడ్ సిట్. గుడ్ బాయ్. స్టే చెప్పండి. గుడ్. రింగ్ ఉంటుంది కదా, రింగ్ అట్లా అంతే. యా, గుడ్ జాబ్. రండి మేడం. గుడ్ బాయ్. లూర్ హిమ్ అండ్ మేక్ హిమ్ సిట్. Next, come here. Sit. స్టే చెప్పండి. Stay. బ్యాక్ రండి. Stay.
ఆ చైర్లోనే ఉండాలి అది. ఇప్పుడు ఈ రింగ్ ఇట్లా చూపించండి. రింగ్ అని చెప్పండి. Ring. యా Yes. సో ఒకటి చెప్పాను కదా, 10 రోజుల పైన ప్రాక్టీస్ లేదు, చేస్తాడు మేడం. ఒక్క నిమిషం దా, నెక్స్ట్ కమ్ హియర్. గుడ్ జాబ్, ఈజీ సిట్. ఆగదు, ఆగరా, రా బయట రెడీ, కమ్ హియర్. నెక్స్ట్ సిట్. గుడ్, స్టే. గుడ్. నెక్స్ట్, ఎస్, రింగ్. ఎస్, ఏ, సూపర్ నైస్. మీ హ్యాండ్ ఇక్కడ ఉండకూడదు, లాంగ్ ఉంటేనే వాడు చూసి దుంకుతాడు. మీరు స్లో మూమెంట్ వద్దు మేడం, స్లో వాడు బాగా స్పీడ్గా వచ్చేసేయండి. స్టే చెప్పి స్పీడ్గా రండి. తీసుకున్నాను ఇప్పుడు. గుడ్ బాయ్. పోనీ మేడం. Next, come. Sit. Next, stay. Good. Ring. యా, గుడ్ బాయ్. ఇట్స్ ఓకే. ఇచ్చేసింది. మళ్ళీ చేయండి. Come. ఎస్ అనే వర్డ్ యూజ్ చేయండి మేడం. ఎస్ అని చెప్పి రింగ్ అనండి అంతే. సిట్. Come, sit. Now sit. Next, stay. Good boy. Next, ring. అంత పైకి పెట్టద్దు, పైకి చేయి మీరు లాంగ్ ఎత్తుతున్నారు మేడం. వన్ రిలీజ్ చేసేటప్పుడు చేయి ముందు కాదు కాదు, మీరు చేయి ముందు కంటే వాడు లేస్తారు. రైట్ మేడం. మీరు ఆడ కూర్చున్నాక రింగ్ చెప్తారు కదా, రింగ్ చెప్తా ఎస్ రింగ్ అనండి. ఓకే, ఇది ఇట్లా పైకి పెట్టకండి, ఇట్లా స్ట్రైట్ పెట్టండి ఇట్లా. రెడీనా? గో. Come, let's go. Let's sit. గ్యాప్ తీసుకోవద్దు, స్టే చెప్పేసేయండి. Stay. Good boy. Next, ring. Yes. అంటే మనకి ప్రాక్టీస్ దీన్ని ఎట్లా యూజ్ చేయాలా అనేది. ఇది అసలు మూవ్ కాకూడదు. అండ్ మీ ఎగ్జైట్మెంట్ అంటే నెక్స్ట్ రెడీ సిట్. నేను ఎగ్ బడి. ఎస్, కమ్ హియర్ బడి. నెక్స్ట్ సిట్. గుడ్ బాయ్. స్టే. గుడ్. చూడండి. నెక్స్ట్ ఎస్ రింగ్. ఎస్, వాట్ ఎ జంప్ ఇట్ ఈస్. యా, ఎస్ రింగ్. ఇట్లా వచ్చిందంటే అయిపోయి. మీరు ఇక్కడ పెడితే వాడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది మూవ్ కాకూడదు ఇంకా. రెడీ? యా, డూ ఇట్ వన్స్ అగైన్. మేక్ హిమ్ లూర్. నువ్వు బాగా చెప్పి మమ్మీ ఫస్ట్ అంటాడు వాడు. Stay. Good boy. Next, ring. Yes. గుడ్ జాబ్. మీరు మీ పలకరింపులో డిఫరెన్స్ గమనిస్తాడు, మీ బాడీ లాంగ్వేజ్లో డిఫరెన్స్ చూస్తాడు, మీ కమాండ్ ఇనిషియేషన్లో డిఫరెన్స్ చూస్తాడు. చూడండి, అదే ఇప్పుడు అట్లా ఎగిరినాడు కదా, నేను ఎగిరిస్తే చూడండి ఎట్లా ఎగురుతాడు. నెక్స్ట్ కే బాయ్. నెక్స్ట్ సిట్. గుడ్ జాబ్. నెక్స్ట్ స్టే. గుడ్. నెక్స్ట్ ఎస్ రింగ్. ఎస్, సూపర్ నైస్. Okay, you wanna do it once again, madam? Mama boy. Yeah, you can try. Mama boy. You're mama boy. Come, next, come. I have. Good. Sit. Stay. Good boy. Yes, చెప్పండి. Yes. Ring. Yes. Yeah, good boy. Okay. Yeah, you doing? Yeah, doing. So, ఈ ring కూడా మనం మీరు కొనుక్కోవచ్చు మేడం, కొనుక్కోవచ్చు. గుడ్ బాయ్. మీరు ఒక సెట్. దగ్గరండి. నమస్తే. అది చేయొద్దు, అది కాదు. ఇట్లా అంతే. నమస్తే. వాడు హెడ్ మీదకి రావాలి. ఇంకా దగ్గర రండి. అట్లా అంతే, కొద్ది దగ్గర రండి. నమస్తే. వెరీ గుడ్. ఎస్, సూపర్. గుడ్ బాయ్. ఆస్కింగ్ వన్స్ అగైన్. సిట్. నమస్తే. గుడ్. ఎస్, ఏ గుడ్ బాయ్. సూపర్. గుడ్ బాయ్. నైస్ డూయింగ్. అంతే మేడం, సింపుల్. ఓకే, పడేసారు, తీసుకో. అన్నిటికీ అటెన్షన్లోనే ఉండకండి. మన బాడీ ఎప్పుడు అటెన్షన్లో, మీరు అటెన్షన్లో ఉండకూడదు. రెడీ, కమ్ హియర్. నెక్స్ట్ సిట్. చూడండి, నా హ్యాండ్ రైట్ లెగ్ బ్యాక్ ఉంటుంది. సిట్. గుడ్. రెడీ, గుడ్ బాయ్. నెక్స్ట్ హ్యాండ్ ఎట్లా వస్తుందో. నమస్తే. గుడ్ బాయ్. గుడ్. ఎస్, గుడ్ జాబ్. సూపర్. దట్స్ ఓకే. యా, సిట్. స్టే. లీవ్ చెప్పండి. లీవ్. గెట్ ద కీస్.
మీరు కీస్ వావ్ Get the keys. గుడ్ కరెక్షన్. Good వావ్ correction. నైస్ Wow. సూపర్ నైస్ Super. అర్థమైంది మేడం థింక్ చేసేవాడు నేను ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను మా డాడీ మిస్టేక్ చేసినా నేను కరెక్షన్ చేసుకోవాలని వాడు కరెక్షన్ చేసుకుంటూ సార్ డూ ఇట్ వన్స్ అగైన్ సార్ మళ్ళీ చేయండి మీరు కీస్ అక్కడ పెట్టి అటు ఎందుకు వెళ్తున్నారు మీరు స్ట్రైట్ గానే ఉండండి స్ట్రైట్ కూర్చోబెట్టండి అసలు పప్పిని మీరు సిట్ పొజిషన్ రాంగ్ కూర్చోబెడతారు అటు క్రాస్లో కూర్చోబెడతారు ఇట్లా చేసి ఇట్లా పిచ్చి సిట్ అని చెప్పని కూర్చోబెట్టండి గుడ్ స్టే చెప్పి ఈడే పెట్టండి లీవ్ అని పెట్టేసి ఇట్లా దాని పోతే నీ ఎదురుగా అట్లా వస్తుంది మీరు ఆర్డర్ చేసి అట్లా వెళ్తున్నారు వాడు మీ దగ్గరికి రావాలని చూస్తారు కానీ వాడు కరెక్షన్ చేసుకుని మనకు తీసుకొచ్చి ఇచ్చాడు చూద్దాం అట్లా కూడా చేద్దాం మనకి అట్లా వస్తే ఇంకా బాగా రిజిస్ట్రేషన్ ఉంటుంది అనమాట గుడ్ బాయ్ మేకింగ్ సార్ రెడీ పిలిచండి Sit. Okay. Stay. లీవ్ అని చెప్పండి Leave. గుడ్ Leave. గుడ్ Good leave. Good leave. Get the keys. Good. ఇయ్యండి కరెక్షన్ చేసి. గుడ్. Good. Yes. Yes. నైస్ 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 మమ్మీకి సరే ఒకసారి త్రో చేయండి సార్ పారేసి గెట్ మై కీస్ అనండి ఇప్పుడు ఫెచ్ వాడకండి Okay. గెట్ మై కీస్ అనండి Rex, come here. అవుతుంది ఇది పారేసి కదా ఫెచ్ Okay. సరే ఇది ఎప్పుడైనా త్రో చేసినప్పుడు ఫెచ్ అనండి సార్ Okay. అది ఏదన్నా కానీ నెక్స్ట్ రెడీ Rex, fetch. Good. Yes. నైస్ ఓకే సార్ నైస్ నైస్ సూపర్ నైస్ ఇంకొక లాంగ్ పాడండి సార్ ఇంకా లాంగ్ పాడండి అవి ఏం కాదులే సార్ రెక్స్ బాగా సార్ రెక్స్ రెడీ ఫెచ్ అని పారేసండి వస్తారు కదా మీరు వచ్చినప్పుడు హౌస్ అన్న మిస్ అవుతా హౌస్ చెప్పి ఎస్ చెప్పేసేయండి Rex, ఇక్కడ బిడి Rex, fetch. House. రావాలి దగ్గరకు వచ్చినాకనే House. Yes. గుడ్ బాయ్ నైస్ 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 ఓకే సో ఇట్లా ఇది నెక్స్ట్. ఎస్ నౌ వర్డ్తో చేయండి ఇప్పుడు నెక్స్ట్. స్పీక్. స్పీక్. yes. గుడ్ బాయ్ నైస్ సూపర్ నైస్ గుడ్ జాబ్ ఇప్పుడు చేయండి మళ్ళా లెట్స్ గో shake hand. other shake hand. high five. other high five. yes. గుడ్ జాబ్ సూపర్ రైక్ సూపర్ మీ మూమెంట్ కూడా స్పీడ్ ఉండాలా మేడం సెకండ్ అదర్ సెకండ్ ఐఫై అదర్ ఐఫై ఓకే రైట్ గుడ్ బాయ్ మేము ఏమంటారు రిహార్సల్ చేసిన వీడియోస్ పంపిస్తాం. షూర్ షూర్ చాలా మంది దండికి చూసినాం ఇట్లాంటివన్నీ కథలు అన్నీ పడతారు అందరు చెప్తారా బిజీ లేదు మేడం సార్ వాళ్ళు కూడా ఏంటంటే ఎవరన్నా కానీ బిజీ షెడ్యూల్డ్ అందరు కూడా మీరు ఆ వీడియోస్ చూసి కొంచెం కరెక్ట్ చేసి యా సిట్ బిజీ షెడ్యూల్లో ఉంటారు మేడం అందుకే సింపుల్ మేడం రెక్స్ రెడీ సెకండ్ గుడ్ అదర్ సెకండ్ గుడ్ హై ఫైవ్ గుడ్ అదర్ హై ఫైవ్ గుడ్ నా హ్యాండ్ ఎట్లా మారుతుంది మేడం చూడు ఇట్లా పెడితే ఇక్కడ ఇలా ఇక్కడ పెడితే ఇక్కడ ఇస్తాడు గుడ్ 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 దట్ ఈస్ ద ఫ్లెక్సిబిలిటీ రావాలి ఓకే సార్ ఎనీవేస్ మీరు వచ్చి సార్ ఏదో సంథింగ్ మూడ్లో ఉన్నారు లేదు. టెన్షన్ ఇప్పుడు లేదు వైపు కొడతాంలే మేడం జస్ట్ మేడం ఇప్పుడు ఈ డెమో గురించి మీ ఒపీనియన్ యాజ్ ఎ నా ట్రైనింగ్ సిస్టమ్ మీద మీ ఒపీనియన్ యాజ్ ఎ పెట్ పేరెంట్స్గా మీరు ఎవరన్నా సరే పెట్ పేరెంట్స్ ఈవెన్ ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించుకోకపోయినా సో మనకు ఏముండాలి ఫస్ట్ పెట్ మీద లవ్ అఫెక్షన్ అవ్వచ్చు పేషెన్స్ అవ్వచ్చు ఇలా ఈ విషయాల గురించి మాట్లాడండి ఇటు పక్క తీస్తావా ఇట్రా మేడం ఇట్రండి లైటింగ్ రాదు అక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా సో ఈ స్మాల్ డెమో ఉంది చాలా బాగా ట్రైన్ చేశారు సార్ కరెక్షన్స్ కూడా ఆటోమేటిక్గా అదే చేసుకుంటుంది ఇప్పుడు వాడికి మేము అప్గ్రేడ్ కావాలని ఆ పొజిషన్కి సార్ తీసుకొచ్చి పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ బేటా యూ మేడ్ మీ ప్రౌడ్ యాక్చువల్లీ హీ మేడ్ మీ ప్రౌడ్ హీ మేడ్ మీ ప్రౌడ్ అండ్ నాకు ఉన్న ప్రౌడ్ కూడా ఇంకా వాడు ఒక స్థాయికి తీసుకెళ్ళినాడు సో యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీకు చూసేటప్పుడు అంటే నేను ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీరు చూసేటప్పుడు కానీ అంటే వీడియోస్ అవ్వచ్చు ఇప్పుడు లైవ్లో మీరు చూసారు నేను ఇచ్చినప్పుడు మీరు ఇచ్చేటప్పుడు డిఫరెన్స్ ఆ ఫీలింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి మేము చూసేటప్పుడు ఏముంది సిట్ స్టాండ్ అలాగే కదా బట్ అది ఒక ఫామ్ లోకి తీసుకురావడానికి బాడీ లాంగ్వేజ్ ఐ కాంటాక్ట్ హ్యాండ్ టు హ్యాండ్ ఇవన్నీ ఎంత మనం కాన్సంట్రేట్ చేసి ఎంత హార్డ్ వర్క్ చేయాలి ఒక కమాండ్ కి పర్ఫెక్షన్ రావడానికి ఇప్పుడు ఏవేవో ఫీల్డ్ లో మేము జీనియస్ మేము గ్రేట్ కావచ్చు బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూ సిట్ స్టాండ్ ఇవేనా అని అనుకున్నప్పటికి ఇప్పుడు ఇక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకున్నప్పుడు చాలా డిఫికల్ట్ ఉంది వీడు
చూడు చాలా కష్టపడ్డారు నేర్చుకోవడానికి. మీరు కూడా అంటే మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి మీరు కొంచెం కష్టపడుతున్నారు, అదే దానికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్నారు. నాకు నిజానికి పెట్ పేరెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం కన్నా వీటికి ఇవ్వడం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే బాగా తెలుసుకుంటా ఇట్లా కొన్ని కమెంట్స్. సిట్ సార్ సిట్ చెప్పంటే బెటర్ కమ్ సిట్, ఇక పోతే సిట్ అంటే ఎట్లా కూర్చుంటుంది సార్ అది. రెక్స్ ఏ గుడ్ బాయ్, రెక్స్ కమ్ గుడ్ జాబ్, రెక్స్ సిట్ గుడ్ హియర్ గుడ్ హియర్ గుడ్ ఎస్ నైస్ అట్లా. సో ఇది విల్ డూ ఎవ్రీ డే సార్, ఎవ్రీ డే ప్రాక్టీస్ చేపిస్తాం డెఫినెట్ గా. ఓకే పర్ఫెక్ట్ వీడియో మీకు కూడా పంపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఈవెన్ లాంగ్ వీడియో ఇలా లాంగ్ వీడియో అవసరం లేదు, 4-5 కమెంట్స్కి ఒక క్లిప్ అంటే 2 minutes వీడియో 1 minute అవ్వచ్చు. ఈవెన్ నమస్తే, ఇప్పుడు షేక్ అయిపోయి రెక్స్ నమస్తే అయిపోయి, రెక్స్ నమస్తే గుడ్ 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 ఎస్. నేను మిమ్మల్ని చూసి మాడుతున్నా, బట్ వాడు గెచ్చర్ వాడికి అర్థమైపోయింది. దట్ ఈస్ యా. రెక్స్ రెడీ సిట్ గుడ్. ఎస్ see good job so nice good better no good. సో కీస్ అవ్వచ్చు మీకు అసలు సార్. యాక్చువల్గా ఇది ఎన్ని డేస్ ప్రోగ్రామ్ సార్? జస్ట్ 30 days ప్రోగ్రాము. ఎన్ని కమాండ్స్ మీకు డీల్ ఇచ్చినా నేను? 15 commands డీల్ ఇచ్చారు, బట్ మోర్ దెన్ 15 హీస్ డూయింగ్. మోర్ దెన్ 15 అంటే లైక్ ఆల్మోస్ట్ అరౌండ్ 30 అనుకోండి. ఎస్. సో 15 కమాండ్స్ డీల్ ఇస్తే 30 కమాండ్స్ నేర్పించాను. ఈ ట్రైనింగ్ వెనక చాలా ఉంది అండి. ఎందుకంటే సో వీడు నేను ఆల్రెడీగా సెండ్ ఆఫ్ వీడియోలో కూడా మాట్లాడాను అనుకుంటా. ఇది 1 week వరకు వీడు అసలు 6-7 కమాండ్స్ నేర్చుకుని చాలా ఈవెన్ డౌన్ అంటే కూడా వాడు చాలా ఆలోచన, ఈవెన్ ఫుడ్ తిన్నింగ్ ట్రై చేయలేదు. సో అలాగే కూర్చుండిపోయాడు అనమాట. అలాంటి వాడిని మనం 30 కమాండ్స్. అవును అవును ఎస్ 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 యా 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 అవును యా ఓకే అవును అవును. అందుకే మేడం ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. జస్ట్ నేను ఐ త్రూ ద కీస్ అండ్ ఇట్ వెంట్ దేర్ గుడ్ జాబ్ హౌస్ అండ్ గెట్ దెమ్ బ్యాక్. దీని వెనక ఎంత కృషి ఉంటుందో ఒకసారి జస్ట్ ఇమాజిన్ పీపుల్. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. అలాగే ఇది ఒక జాబ్ లాగా కూడా, అంటే మనం జనరల్గా జాబ్ లాగా కాదు. సో యూ డూ దిస్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ సోల్ నుంచి చేయాలి. సో దెన్ ఓన్లీ దే అండర్స్టాండ్. యాక్చువల్గా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ట్రైనింగ్ ప్లేసెస్ చూసాను సార్. ఓకే. బట్ నాకు హోమ్లీ, ఇప్పుడు మనం ఎక్కడైనా మెస్కి వెళ్ళినా కూడా, బిగ్ రెస్టారెంట్ 5 star రెస్టారెంట్కి వెళ్ళినా కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా. లైక్ ఆ ఫుడ్ ఏమో మనకి ఆర్టిఫిషియల్ గా ఉంటుంది, మనకి ఏదో నార్మల్ చిన్న మెస్ లో మంచి హోమ్లీ ఫుడ్ దొరుకుతుంది. సేమ్ ఫీలింగ్ నాకు ఇక్కడ హోమ్లీ ఒక అట్మాస్ఫియర్ మీరు ఇచ్చారు. డెఫినెట్లీ నేను ఇంకొక పెట్ ని కూడా నేను చూసాను కదా, ఆ కంపేర్ చేసి అసలు 1% కూడా నేను కంపేర్ చేయలేను సార్. ఏ పెట్ మేడం? ట్రస్ట్ మనోడు పెట్టాను కదా. లైక్ మీ బోర్డింగ్ కి ఆ బోర్డింగ్ కంపేర్ చేసుకుంటే వాడు ఎందుకు ఇంత హ్యాపీగా నేర్చుకున్నారంటే డెఫినెట్లీ అది మీ హోమ్లీ ఆ ఎన్విరాన్మెంటల్ దానికి మీరు తీసుకున్న కేర్. డెఫినెట్లీ మేడం అయినా మీరైనా ఒక లైక్ ఇన్స్ట్రక్టర్ గా కాకుండా పేరెంట్ గా మీరు ట్రైనింగ్. థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్ సార్. నేను మేడం మీకు ఒక మంచి గిఫ్ట్ పార్సల్ మేడం. ఈ కాంప్లిమెంట్స్ మాకు పెద్ద గిఫ్ట్ మేడం. పెట్ పేరెంట్స్ దీనికన్నా మాకు పెద్ద గిఫ్ట్ ఏం తెలుసా? మీరు ఊరు వెళ్ళాక మీరు మేడంకు పిల్లలకి గిఫ్ట్ కాదు మాకు కావాల్సింది, జస్ట్ నాకు వీడియోస్. ఇది చాలా మంది పెట్ పేరెంట్స్ చెప్తారండి పాపం, కాకపోతే వాళ్ళు కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది. వాళ్ళ జాబ్స్ తోటి వాళ్ళ బిజినెస్ తోటి బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళు పెట్టలేకపోయినారు. కొంతమంది పెట్టారో మనం పోస్ట్ చేసాం, మరి వీళ్ళు ఎంత చూస్తారో తెలియదు. కానీ నేను ఎందుకు పెట్ పేరెంట్స్ నుంచి వీడియో కోరుకుంటానంటే, ఇక్కడ ట్రైనర్గా నాకు పెట్ పేరెంట్స్గా మీకు ప్రాబ్లం లేదు. అవి చేస్తున్నాయి, మా ఇంట్లో చేస్తున్నాయి, నా దగ్గర చేశాయని మీకు తెలుసు, ఇప్పుడు నా ముందర మీతో చేశాయని మీకు తెలుసు, కొంతమంది చూసే తెలుసు, అలాగే మీ ఇంటికి పైన కూడా చేసిన తెలుసు. కానీ ఇర్రెగ్యులర్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ వాచ్ చేసేటువంటి వ్యూవర్స్ వాళ్ళు అడుగుతారు, మీరు బాగానే చేస్తున్నారులేండి, అయితే మళ్ళీ వాళ్ళ మాట ఇంటదో ఏందో కదా అంటారు. అలాంటి వాళ్ళ కోసం మాత్రం అడిగా, కానీ నేను ప్రూవ్ చేసుకోవాలని కాదు మేడం. నేను బికాజ్ కూడా ఎందుకు సార్ అసలు చాలా ప్రైవేట్ పర్సన్, నేను జస్ట్ ఒక సెల్ఫీ అడిగితేనే నేను ఇవ్వను, అందరు చూస్తారు అని అంటారు. అవును, దిష్టి తగులుతా సార్ కి. అలాంటిది yes definitely ఒక పెట్ పేరెంట్స్ కి మనము చెప్పాలి, ఈ విధంగా అయితే మనం చెప్పగలుగుతాము అని చెప్పి డెఫినెట్లీ మీకు ఓబే అయినారు. yes సో దట్స్ ఇట్ మేడం. నేను నా ప్రూవ్ ఏంటి, నా వర్క్ ఏంటి అనేది నాకు తెలుసు. నేను ఎంత డాగ్స్ని ఎంత ఇష్టపడి ట్రైన్ చేసి నాకు తెలుసు. అండ్ తీసుకెళ్ళాక మీ దగ్గర కూడా ట్రైన్ చేస్తుంటాయి. బట్ కొంతమంది వాళ్ళ కోసమే నేను అట్లాంటి వీడియోస్ అంటే ప్రాక్టీస్ చేసే వీడియోస్ పంపించాను. అది కూడా నేను వెంటనే అడగాను, 1 week or 10 days వెళ్ళి మీరు ఫ్లెక్సిబుల్ నేను బాగా చేస్తున్నా వెంటనే ఇస్తున్నాడు అంటే నాకు వెంటనే వస్తుంది చేసే కన్నప్పుడు మీరు క్లిప్స్
క్లిప్స్ రూపంలో అప్లోడ్ నాకు పెట్టారనుకోండి, సో ప్రాక్టీసింగ్ విత్ ఓనర్ అని చెప్పి నేను అది షార్ట్ రూపంలో పెడతాను. మళ్ళీ మిమ్మల్ని మీరు కూడా మీరు ఛానల్ చూసుకోవచ్చు. ఇది ఇంతటితో అయిపోదు, ఫైనల్ వీడియోతోనో డెమో వీడియోతో అయిపోదండి. మీరు వెళ్ళినాక కూడా బాలు గారు వీడియో పెట్టాను పోస్ట్ చేయండి యూట్యూబ్లో మాదంటే కూడా నేను పెట్టేస్తాను, ఈవెన్ ఇన్స్టా అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు. యా సో ఫ్రెండ్స్, yes, yeah, he is always once step in my home, they are my dogs. So even though they went forever home, మీ forever home కి తీసుకెళ్ళినా కూడా సో నా దగ్గర ట్రైన్ అయిందంటే నాతో ఉన్నట్టే. అది ఏదైనా సజెషన్స్ మళ్ళీ గైడెన్స్ కానీ ఏదైనా మిస్టేక్స్ కానీ మనం కరెక్షన్ చేస్తున్నాం. సో ఏదైనా కాల్ చేసినప్పుడు నేను నా షెడ్యూల్ చూసుకొని ఫ్రీ టైంలో మళ్ళీ కాల్ బ్యాక్ చేయడం అలా జరుగుతుంది మేడం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మాత్రం ఎవరైతే స్కిప్ చేయకుండా వాచ్ చేశారో వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఎవరైతే వాళ్ళ పప్పీని అండర్స్టాండ్ చేసుకోవాలా, పేరెంట్స్గా మనం పప్పీతో ఎలా ఉండాలని అనుకునే వాళ్ళ కోసం మాత్రమే స్కిప్ చేయకుండా చూస్తుంటారు. సో ఇక్కడ మీకు వీళ్ళ డెమో జస్ట్ వచ్చారు, కలిసారండి, మళ్ళా వచ్చారు రెస్ట్ తీసుకొని. సో మళ్ళీ డెమో అయితే స్టార్ట్ చేసాము. లెక్స్ కూడా చాలా చక్కగా ఫాలో అయ్యారు అండ్ దే యాక్సెప్టెడ్ దట్. సో వాడిని అందుకోవడానికి వీళ్ళు రీచ్ అవ్వాలి. ఓకేనా, పీ గుడ్ బై. వాడిని అందుకోవాలంటే ఫస్ట్ వాడిని రీచ్ అవ్వాలంటే మీరు సెల్ఫ్ ప్రాక్టీస్, సెల్ఫ్ కరెక్షన్స్, వాడికి కాదు, వాడు సెల్ఫ్ కరెక్షన్స్ బ్రహ్మాండంగా చేసుకుంటున్నాడు. ఈవెన్ ప్లేస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో మీరు ఫ్లెక్సిబుల్గా మీరు గెస్చర్స్ అవ్వచ్చు, బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు అండ్ కమాండ్స్ ఇనిషియేషన్ అవ్వచ్చు. ఎప్పుడు కమాండ్ మనం ఇనిషియేట్ చేయాలి, ఇలా వెళ్ళేటప్పుడు సిట్ చెప్పడం కాదు, ఇలా వచ్చేటప్పుడు సిట్ చెప్పడం. ఎప్పుడు లాంగ్ డిస్టెన్స్లో కూడా అవి కమాండ్స్ వింటాయంటే, సో when they got lot of experience, lot of months of practice, years of practice, అప్పుడు మీరు చూసిన నా లక్కీ ఆ వెంచర్లో లక్కీని ఆవిడ కూర్చోపెట్టి సిట్, స్టాండ్, డౌన్ ఇట్లా చెప్తే ఇంటుంటుంది. మీరు వీడియోస్ ఉన్నాయి చూడొచ్చు, మీరు ఫేస్బుక్లో కూడా నేను పెట్టున్నా. పక్కన వెహికల్స్ కూడా పోనీ కమాండ్ లిజన్ చేస్తుంది. ఎందుకంటే షీ ఈజ్ నౌ 5 years old, లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. అంటే మనం పెట్టే ఎఫర్ట్స్ మీద కూడా ఉంటుంది మేడం. ఎఫర్ట్స్ ఒకళ్ళు చేయకపోయినా విసిగించుకోకూడదు, కమాండ్ పదే ఇనిషియేట్ చేయకూడదు. వినలేదా లూర్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ సిట్, గుడ్, ఎస్, గుడ్ బాయ్, ఎస్ మేడం. రివార్డ్ అనేది ఫుడ్ రూపంలో ఇవ్వచ్చు, ప్రైజ్ రూపంలో. మీరు ప్రతిసారి ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలా. గుడ్ బాయ్, చూడండి ఫుడ్ లేదు కదా. నెక్స్ట్ సెకండ్, అదర్ సెకండ్, హై ఫైవ్, అదర్ హై ఫైవ్, గుడ్ బై బేటా, బంగారు కొండ, గుడ్ బై అట్లా. ఓకే రైట్, యా. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చుంటే కనుక ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేసేయండి. సో ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. Love you all. Bye bye. 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 Goodbye, Nana. Goodbye, Nana.